ఉద్యోగస్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఏ విధంగా చేయొచ్చు అన్న ఆలోచనే చేసింది. కానీ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడా కూడా మీకు కష్టం కలిగించేటటువంటి ఒక్క నిర్ణయం కూడా గతంలో తీసుకోలేదు. ఇప్పుడు కూడా అటువంటి నిర్ణయాలు ఉండవు. మీ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పిఆర్సీ కానీ ఐఆర్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు దక్కుతాయి. ఆ రకంగా అవన్నీ సాధించడానికి ఇవాళ అశోక్ బాబు గారు ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి. అదేవిధంగా విద్యాసాగర్ గారు, ఇక్కడ విద్యాసాగర్ గారి గురించి ఇందాక మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వానికి అత్యంత సన్నిహితులు అన్న ఒక మాట కూడా వస్తూ ఉంటుంది. కానీ నేను ఒకటి చెప్తా ఉన్నా, విద్యాసాగర్ గారు ఎప్పుడు కూడా ఉద్యోగుల పక్షాన్ని నిలబడతారు, ప్రజల పక్షాన్ని నిలబడతారు, రాష్ట్ర హితం కోసం నిలబడతారు. కానీ ఆయన మా ఇంట్లో మనిషి కాదు, లేదంటే ఇంకొక రకంగా మాకు ఆయనకి సన్నిహిత సంబంధాలు కూడా ఏం లేదు. ఇవాళ మేము అందరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, కాకపోతే అందరికీ ఒక రకమైనటువంటి గౌరవభావం ఉంది, అదైతే ఖచ్చితంగా ఉంది. ఎందుకు అంటే ఆయన రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, ఉద్యోగస్తుల హితం గురించి, ఒక మంచి గురించి ఆలోచించినటువంటి వ్యక్తి. కాబట్టే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఆయనంటే ఆ గౌరవం.